కానీ ప్రభుత్వం ఏమో ఓ పక్క విద్యార్థుల కోసం అని చెప్తూ మూడో కౌన్సిల్ నిర్వహించకుండా మోసం చేస్తుంది. ఓకేనా? బాబట్క బ్యానర్ బాబట్క నిర్వహించాలి మూడో కౌన్సిలింగ్. విద్యార్థులకు మోసం, ఇంజనీరింగ్ విద్యార్థులకు చెయ్యొద్దు మోసం, ఇంజనీరింగ్ విద్యార్థులకు చెయ్యొద్దు మోసం. నిర్వహించాలి మూడో కౌన్సిలింగ్ ను, నిర్వహించాలి మూడో కౌన్సిలింగ్ ను. బాబు నిర్వహించాలి మూడు అడుగులు పడుతున్న ప్రభుత్వం, తల్లిదండ్రుల కడుపులు పడుతున్న ప్రభుత్వం. నిర్వహించాలి మూడో విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను, నిర్వహించాలి మూడో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను. ఇంజనీరింగ్ విద్యార్థులను నిర్వహించాలి మూడో విడత కౌన్సిలింగ్ ను. నిర్వహించాలి మూడో విడత కౌన్సిలింగ్ ను. తెలుగుదేశం సర్కార్, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన కుమారుడు లోకేష్ గారు ఉన్నారు. సాంకేతిక విద్యా డైరెక్టర్గా గుమ్మల గణేష్ గారు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం యొక్క రాజకీయ ఆరోగ్య పరిస్థితి బాగుంది, కానీ ఆ ప్రభుత్వం ఆయన యొక్క మంత్రిమండలి ఆ విద్యాశాఖ మంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు జబ్బు చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి 17,999 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జోబుదంగా ప్రభుత్వంగా మారడానికి ఒక ఎత్తుగడ వేస్తూ 2 కౌన్సిలింగ్లు మాత్రమే నిర్వహించి మూడో కౌన్సిలింగ్ నిర్వహించకుండా మేనేజ్మెంట్ కోటాలో దొడ్డిదారుల సీట్లు అమ్ముకుంటా ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా సమితిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో 828 కాలేజీల్లోన 17,999 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం
విద్యార్థుల కోసమే అని చెప్తుంది. మరి నారా లోకేష్ గారు కామ్రేడ్స్ సారీ అని చెప్తా ఉన్నాడు. మీరు క్షమాపణలు చెప్పినంత మాత్రాన, లేకపోతే మీరు ఆలోచన చేసినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్తు మారుతుందా? ఇవాళ ఎందుకు మీరు ఆ విధంగా వివరించడం లేదు? పాత సీసాలో కొత్త నీళ్ళు వచ్చినంత మాత్రాన మారడం లేదు విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి టీడీపీ ప్రభుత్వానికి, ఆయన యొక్క మంత్రిమండలికి, విద్యాశాఖ మంత్రి గారికి కడప జిల్లా నుంచి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 3వ విడత కౌన్సిలింగ్ను వెంటనే కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18,000 మంది విద్యార్థులకు ఏదైతే ఇంజనీరింగ్ 3వ విడత కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ 3వ విడత నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్వహించకుంటే పోరాటాల ద్వారా సాధించుకున్న 3వ కౌన్సిలింగ్ను మరి ఈ ప్రభుత్వం ఎందుకని నిర్వహించలేదు? అదే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో 23, 24, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇవాళ డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు బకాయిలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 70% పెండింగ్ ఉన్నాయి. కానీ విద్యార్థులు ఓ పక్క డిగ్రీలు పూర్తి చేసుకొని విద్యా సంస్థల్లో సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు వచ్చినా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థులు ఉన్నారు. అటుపక్క ప్రభుత్వం కళాశాలలకు డబ్బులు వేయకుండా, విద్యార్థులకు కేటాయించిన డబ్బులు ఇవ్వడంలో స్పష్టత లేకుండా, 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఇవాళ ప్రభుత్వం తోలుబొమ్మలాట ఆడుతూ అందులో రాజకీయాల్లో విద్యార్థులను వాడుకుంటా ఉంది. కాబట్టి సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప.